అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. భోగభాగ్యాలను ఇచ్చే పండుగ భోగి. ప్రతి ఇంట భోగభాగ్యాలు వెల్లివిరియాలని ఇంటి లోగిళ్లన్నీ రంగవల్లులు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలతో ఆనందాల హరివిల్లులు విరియాలని కోరుకుంటూ భోగి పండుగ శుభాకాంక్షలు అందిస్తోంది మీ అన్నదాత. ఈనాటి ముఖ్యాంశాలు: నర్సరీలను తలపిస్తున్న నందనవనం అబ్బురపరిచేలా మిద్దె తోట నిర్వహిస్తున్న మొవ్వ దంపతులు. శనిగను నష్టపరుస్తున్న చీడపీడలు సమగ్ర నివారణ పద్ధతులు. సేంద్రియ విధానంలో దేశీ వరి సాగు చేస్తున్న నెల్లూరు రైతు తక్కువ ధరకే వినియోగదారులకు బియ్యం విక్రయాలు. రబీ కాలంలో సాగు చేయబడుతూ వాతావరణంలోని మంచును ఉపయోగించుకొని నల్లరేగడి నేలల్లోని మిగులు తేమతో చక్కగా పెరిగే అపరాల పంట శనగ. అందుకే నీటి వసతి తక్కువగా ఉన్న రైతులు వర్షాధారంగా కానీ లేదా 1-2 నీటి తడుల క్రింద రబీలో శనగను వేస్తూ ఉంటారు. అక్టోబర్ నుంచి డిసెంబర్ మొదటి వారం వరకు విత్తిన పంట ప్రస్తుతం 45 నుంచి 60 రోజుల దశలో ఉంది. ఈ దశలో శనగకు ప్రధాన శత్రువులు చీడపీడలు. ప్రధానంగా పూత, కాత దశల్లో ఆశించే శనగపచ్చ పురుగు, రబ్బరు పురుగు, ఎండు తెగులు, వేరుకుళ్ళు తెగుళ్ళు తీవ్ర నష్టాన్ని కలిగిస్తాయి. అందువల్ల ఈ చీడపీడల నివారణకు సమయానుకూలంగా సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలంటూ వివరిస్తున్నారు సంగారెడ్డిలోని డిడిఎస్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ స్నేహలత. ఈ శనగ పంట తీసుకున్నట్లయితే మనకి రాగడి భూమిలో ఉన్న తేమ శాతాన్ని ఉపయోగించుకొని అలాగే మంచుకి పండించే పప్పుధాన్యం పంట ఒకటి శనగ పంట చూసుకున్నట్లయితే 45 నుంచి 60 రోజుల్లో ఉన్న పంట ఉందన్నమాట. ముందుగా ఆకుపైన, పూతపైన, కాయపైన ఈ శనగపచ్చ పురుగు అనేది గుడ్లు ఒకటిగా పెడుతూ ఉంటుందన్నమాట. మొదటి దశ ఏంటంటే ఆకులని తినేస్తూ ఉంటుంది. తర్వాత రెండో దశ ఏంటంటే ఆకులను, పూతని తినేస్తూ ఉంటుంది. చివరి దశ చూసుకున్నట్లయితే కాయని తినేస్తూ ఉంటుంది. ఇంకొక పురుగు చూసుకున్నట్లయితే లబ్బర్ పురుగు ఆకుల మీద, తర్వాత కాండాల మీద ఏంటంటే గుంపుల్లో గుడ్లు పెడుతూ ఉంటుంది. ఆ గుడ్ల మీద గోధుమ వెంట్రుకలు అనేవి కప్పి ఉంచుకుంటుంది అనమాట. దీనిలో నుంచి పొదిగిన లద్దె దశలు కూడా ఏంటంటే గుంపుల్లో ఆకుల మీద, తర్వాత కాండం మీద ఉండి తింటూ ఉంటాయి. ఈ పురుగు పత్రహరితాన్ని గోకి తినడం వలన ఓన్లీ చారలు మాత్రమే మిగిలి ఉంటాయి. ఈ రెండు పురుగులకి కూడా మనం ముందు నుంచి ఎలా కంట్రోల్ చేయాలి అని అంటే, పంట వేసిన తర్వాత ఇప్పుడు 45 రోజులకి 1 మీటర్ ఎత్తులో అక్కడక్కడ ఎకరానికి ఒక 5-6 లింగాకర్షక బుట్టలు అనేవి పెట్టుకోవాలి. 5 రెక్కల పురుగులు అలా పడినట్లయితే, అలాగే శనగపచ్చ పురుగు అనేది ఒక లద్దె పురుగు ఒక చెట్టుకి కనబడినట్లయితే, మనకి రబ్బర్ పురుగులు కూడా 1-2 ఒక చెట్టుకు కనబడినట్లయితే వెంటనే నీమ్ ఆయిల్ 5 ml 1 లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. లేకపోతే 5% వేపగింజల కషాయం అనేది పిచికారీ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే పంట సాలల్లో బొరుగులు అంటే ప్యాలాలు అంటాం, వాటిని చల్లుకోవాలి. తర్వాత ఏంటి, వై ఆకారము కట్టెలు అనేవి పాతుకోవాలి. తద్వారా ఏంటంటే మనకి పిట్టలు వచ్చి వాలడం వలన ఈ పురుగుని తినడం అనేది చేస్తూ ఉంటాయి. ఇవే కాకుండా
దశపర్ణి కషాయం అనేది 10 రకాల ఆకులతో తయారు చేసుకోవడం జరుగుతుంది. పంట వేసిన తర్వాత ఒక 30 రోజులకి తర్వాత కాయ దశల్లో కూడా 2 సార్లు 6 లీటర్లు 200 లీటర్ నీటిలో కలిపి మనం పిచికారి చేసుకున్నట్లయితే ఈ పురుగు ఉద్రిక్తత అనేది తగ్గించుకోవచ్చు. అదే ఇప్పుడు తెగుళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఈ ఎండు తెగుళ్ళు వచ్చేసి భూమిలో ఉన్న శిలీంధ్రాల నుంచి వ్యాపింపజేస్తాయి. మొక్క కాండం గనక చీల్చి చూసినట్లయితే గోధుమ రంగు చారలు, నల్ల చారలు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. ఇవేవైనా తెగుళ్ళు మనకి భూమిలో ఉండే శిలీంధ్రాల నుంచి వ్యాప్తిస్తున్నాయి గనుక మళ్ళీ ఈ శిలీంధ్రాలు అనేవి 6 సంవత్సరాలు అలా ఉండిపోతాయి భూమిలో. కావున రైతులంతా ఏంటంటే దాంట్లో ఒక 3 సంవత్సరాలు శనగ పంట వేయకపోవడమే మంచిది. ధాన్యం పంటలైనా మనకి జొన్న, మొక్కజొన్న లాంటి పంటలతోని మార్పిడి అనేది చేసుకోవాలి. పంట వేసుకునేటప్పుడు ఫస్ట్ లోతస్తు దుక్కులు అనేవి చేసుకోవాలి. తర్వాత ఏంటంటే దుక్కిలో మనము ఒక 200 కేజీల పేడాలో మనము 1 కేజీ ట్రైకోడర్మా లేదా సూడోమోనాస్ అనేది కలిపి అది ఒక 15 రోజులు అలా పెట్టి బ్యాక్టీరియా అంతా మల్టిప్లై అయిన తర్వాత మనము దుక్కిలో వేసుకున్నట్లయితే తెగులు వ్యాపింపజేసే శిలీంధ్రాలని ఇది అరికడుతుంది. విత్తనం వేసుకునేటప్పుడు 1 కేజీ విత్తనానికి 10 గ్రాముల ట్రైకోడర్మాతోని మనం విత్తన శుద్ధి అనేది చేసుకొని విత్తుకున్నట్లయితే తెగుళ్ళని నివారించుకోవచ్చు. అదే మనం పంట వేశాక కూడా ఇవి తెగుళ్ళు అనేవి కనబడుతున్నాయి అంటే ఇవి పీకేసేసి దూరంగా పడేయడం కానీ కాల్చేయడం కానీ చేయాలి. 10 నుంచి 15 గ్రాముల సూడోమోనాస్ లేకపోతే ట్రైకోడర్మా లీటర్ నీటికి కలిపేసేసి ఎక్కడైతే మనము అది పీకి వేసినామో అక్కడ డ్రెంచింగ్ అనేది చేసుకోవాలి. ఇలా సమగ్ర సస్యరక్షణ విధానంలో చేసుకున్నట్లయితే రైతు ఖచ్చితంగా మంచి దిగుబడులు అనేవి పొందవచ్చు. ఒకప్పుడు పల్లెలోని ప్రతి ఇల్లు పచ్చని లోగిలిని తలపించేది. కాలం తెచ్చిన మార్పుతో, పెరుగుతున్న అవగాహనతో నగరాలు, పట్టణాల్లో మిద్దె సాగును మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ ధోరణి పల్లెలకు వ్యాపించింది. ఇప్పుడు మీరు చూడబోతున్న నందనవనమే ఇందుకు నిదర్శనం. అరుదైన అందమైన మొక్కలకు నిలయంగా పూల మొక్కలతో పాటు పండ్ల మొక్కలు, కూరజాతులు, ఎడారి మొక్కలు, అలంకరణ మొక్కలను మలిచిన తీరు చూస్తే అబ్బో అనకమానరు. ఎంతో ఓపికతో, అంతే ఒద్దికగా మొక్కలను పసిపిల్లల్లా పెంపకం చేస్తున్నారు కృష్ణా జిల్లా మొవ్వ గ్రామానికి చెందిన దంపతులు. 7-10 వయసుల్లోనూ కొన్ని వందల మొక్కల బాగోగులను చూసుకుంటూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. నర్సరీని తలపిస్తున్న ఆ నందనవనంలోని విశేషాలను మీరు చూసేయండి. ఒకటా రెండా వందల్లో మొక్కలు మొక్కల ప్రదర్శనను తలపించేలా ఇంటి ముంగిట నిలబడి వచ్చేవారికి సాదరంగా స్వాగతం పలుకుతాయి. పూలు, పండ్లు, ఎడారి మొక్కలు, అలంకరణ మొక్కలు, ఔషధ మొక్కలు, అరుదైన మొక్కలు, ఇలా వేటి ప్రత్యేకత వాటిదే. ప్రశాంతతను పంచే బుద్ధుని విగ్రహాలు, అందంగా తీర్చిదిద్దిన రాధాకృష్ణులు, నూనె డబ్బాలకు వినాయకుని రూపంతో జీవం పోసిన తీరు, ఇలా అన్నీ విశేషాలే ఇక్కడ. ఇంతకీ ఈ నందనవనం ఎక్కడుందో చెప్పలేదు కదూ. కృష్ణా జిల్లాలో మువ్వగోపాలుడు నెలవైన గ్రామం మొవ్వ. ఇదిగో దారికి ఇరువైపులా మొక్కల యోగక్షేమాలను చూసుకుంటున్న ఈ దంపతులే శివరాణి, సాయిప్రసాద్. అందంగా వెల్లివిరిసిన పూబంతులు ముచ్చట గొలుపుతున్నాయి కదూ. ఇంట ముంగిట నర్సరీని తలపించేలా ఉన్న వందల మొక్కలు ఔరా అనిపిస్తాయి. వాటిని అమర్చిన తీరును చూస్తేనే తెలిసిపోతుంది ఈ దంపతులకు వాటిపై ఉన్న ప్రేమ. అంతేకాదు, మేడపైన సైతం మొక్కల పెంపకం చేస్తున్నారు. ప్రభుత్వోద్యోగిగా పనిచేసి ఉద్యోగ విరమణ అనంతరం ఇలా మొక్కల పెంపకానికి కేటాయించానంటూ ఎంతో ఆనందంగా చెబుతారు శివరాణి. నాకు చిన్నప్పటి నుంచి కూడా మొక్కలంటే చాలా ఇష్టం అండి. కాకపోతే అప్పట్లో
ఇన్ని మొక్కలు పెంచాలి, ఇన్ని రకాలు ఉంటాయని తెలిసేది కాదండి. ఆ కాలంలో దొరికే మొక్కలను అట్లా పెంచుకునేదాన్నండి. నేను 2020లో రిటైర్ అయిన తర్వాత ఇవన్నీ బాగా డెవలప్ చేశానండి. ఫస్ట్లోనే 1-2 సంవత్సరాలు మాత్రమే చేస్తానని మా వారితో చెప్పి ఒప్పించానండి. ఆయనకు కూడా మొక్కలంటే బాగా ఇష్టం అండి. అసలు నాకన్నా కూడా ఆయనకి ఎక్కువ ఇష్టము. దాంతో ఆయన కూడా సర్లేమని పెంచేవాళ్ళండి. మా గార్డెన్లో ఉన్న ప్రతి మొక్క కూడా మా వారి చేతితో పెట్టిన మొక్కేనండి. నేను అసలు పెట్టలేదు. కాకపోతే ఆ మొక్క పెడతానికి కావాల్సిన పరికరాలని నేను అందించి అవన్నీ చేసేదాన్ని. ఈ హ్యాంగింగ్ పాట్స్ కానీ ఇవన్నీ ఎట్లాగో ఐడియాలన్నీ ఆయన ఐడియాలతో చేసినాయనండి. తక్కువ రేట్లో బౌల్స్ కొనుక్కుని వాటికి పెయింట్లు వేస్తే ఆయన ఉట్లు తయారు చేసేవాళ్ళండి. అట్లాగే ఫంక్షన్ లాట్లో పెరుగు తోడేసేవాళ్ళండి. పెరుగు మట్టి అండి, అవి కూడా ఫ్రీగా తెచ్చుకుని వాటికి పెయింట్లు వేసుకుని వాటికి ముగ్గులో వేసుకుని అట్లా పెంచుకున్నామండి. మట్టి కుండల్లో బాగా పెరుగుతాయండి మొక్కలు. మా ఇంటి ముందు పంచాయతీ వాళ్ళు రోడ్డు వేసారండి. రోడ్డు మీద కూడా మొక్కలు పెడితే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఏం చేసామంటేనండి, మన డాబా మీద పళ్ళ మొక్కలు పెడితే బాగా వెయిట్ ఎక్కువ, పెద్ద ఆటల్లో పెట్టాలి కదండి, అందుకని వెయిట్ ఎక్కువ పడుతుందని కింద పెట్టేసామండి. మూత ఉండ డ్రమ్ములను తీసుకునే వాళ్ళము. సగాన్ని కట్ చేస్తే 2 అయ్యేయండి. రెండిట్లో 2 పళ్ళ మొక్కలు, చుట్టూ కూరగాయల మొక్కలు పెట్టుకునేవాళ్ళం అండి. ఎందుకంటే మనకు ప్లేస్ కలిసి వస్తుంది. బంతి మొక్కలు పెట్టుకున్నామండి. ఇప్పుడు బంతి మొక్కలు సంక్రాంతి పండుగ సీజను అట్లా వస్తుంది కదండి, దాంతో బంతి మొక్కలు పెట్టుకుని మా ఇంటి ముందు ఉన్న రహదారిని కూడా మొక్కలతో మేము అలంకరణ చేసుకున్నామండి. మా ఇంటికి వచ్చేవాళ్ళందరికీ, మా ఇంటికి రాకపోయినా కూడా ఆ మొక్కలను చూడటానికి రోడ్డు అమ్మటి వెళ్ళేవాళ్ళు తల తిప్పి అస్సలు ఇటు చూసుకుంటూ ఆ రోడ్డు చివరి వరకు అట్లా వెళ్ళిపోతారండి. మా మొక్కలతోనే మేము స్వాగతం చెబుతామండి మా ఇంటికి వచ్చే వాళ్ళందరికీ కూడాను. షేడ్ నెట్ మొత్తం పైన కింద కూడా సరిపడా 50% ఉన్న షేడ్ నెట్ మాత్రమే తెచ్చుకున్నామండి. ఎందుకంటే 50% అయితే మనకి సగం ఎండ సగం నీడ వస్తుందండి. అది మన మొక్కలకు సరిపోతుందండి. పర్మనెంట్గా పందిరి వేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఏం చేసామంటే ఐరన్ రాడ్లతో సెటప్ చేసుకున్నామండి. అవి కాకుండా వాటికి చుట్టూ హ్యాంగింగ్ పాట్స్ పెడితే కూడా అందంగా ఉంటాయనే ఉద్దేశంతో ఆ హుక్కులు అట్లాంటివి కూడా వెల్డింగ్ చేయించామండి. ఆ రాడ్లకి చేయిస్తే మొత్తం 88 హ్యాంగింగ్ పాట్స్ పడతాయండి పైన. అవి హుక్కులు కాకోకుండా మధ్య మధ్యలో కూడా మేము ఉట్టులు తయారు చేసుకుని ఉట్టుల్లో కూడా ఆ పాటల్లో కూడా మొక్కలు పెట్టుకుని వాటిని కూడా కట్టుకున్నామండి. పైన మా మిద్దె తోటలో 500 కుండీలు ఉన్నాయండి. 500 కుండీల్లోనూ సీజనల్ ఫ్లవర్స్ కానీ కూరగాయల మొక్కలు కానీ అవన్నీ పెట్టుకుంటామండి. మందారాలు మాత్రం ఎప్పుడూ ఉంటాయండి. అలాగే కింద ఇండోర్ ప్లాంట్స్ కానీ హ్యాంగింగ్ పాట్స్ కానీ క్యాక్టస్లు కానీ సకులెంట్స్ కానీ ఇవన్నీ మొత్తం ఒక 800-900 కుండీలు ఉంటాయండి సుమారుగాను. బయట పళ్ళ మొక్కలు అన్నీ కలిపి అయితే 1000 పైనే ఉంటాయండి. మొత్తం గ్రౌండ్ లెవెల్లో ఉన్న మొక్కలను అన్నిటికీ మాత్రం మా వారు నీరు అది పెడతాం చేస్తారండి. కొన్ని మొక్కలకి తక్కువ నీరు అవసరం వస్తుందండి, అట్లాంటి వాటికి షవర్ ద్వారా పెట్టుకుంటామండి. అట్లాగే క్యాక్టస్లకి సకులెంట్స్కి వచ్చేటప్పటికి వాటికి నేను పడతానండి. ఎందుకంటే కొంచెం ఓర్పుగా వాటికి చిన్ని మొక్కలండి. వాటికి చిన్ని గ్లాస్తో కానీ లేకపోతే స్పూన్తో పోసే నీళ్లు పోసే మొక్కలు కూడా ఉన్నాయండి. బొమ్మలతో కూడా అలంకరించుకున్నామండి. ఈ బొమ్మలు కూడా కొన్ని నేను తయారు చేసినవి ఉంటాయి, కొన్ని కొన్నవి ఉంటాయి. ఇట్లాగే గౌతమ్ బుద్ధుడు, రాధాకృష్ణులు ఇట్లాంటివి కూడా పెట్టుకున్నామండి. రాధాకృష్ణుల బృందావనమే అనుకుంటాం అసలు. దాంట్లో లైట్ కూడా రకరకాల రంగులతో వెలిగే లైట్లు పెట్టుకున్నామండి. ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్ అన్నీ ఓ పక్కన, క్యాక్టస్లో ఓ పక్కన. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళు చక్కగా నడవటానికి కానీ చక్కగా చూడటానికి కానీ ఒక రకం మొక్కలు ఒక చోట పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయండి. ఆ ఉద్దేశంతో అట్లా అమర్చుకున్నామండి మేము. ఈ మొక్కల ద్వారా మా ఇంటికి 10 మంది వచ్చి వెళ్ళాలి అనే నా కోరిక అండి. 10 మందిలో ఒక్కరైనా సరే మా గార్డెన్ చూసి వాళ్ళు కూడా ఇంప్రెస్ అయ్యి వాళ్ళు కూడా మొక్కలు పెంచాలనేదే నా కోరిక. కరోనా అది వచ్చిన తర్వాత ఈ ఆహారం అది కలుషితం అయిపోతాయింది. ఇదంతా మనకి చాలా ఇబ్బంది పడిపోతాము, రోగాల బారిన పడిపోతాము అనే ఉద్దేశంతో ఈ కూరగాయల విత్తనాలు ఇవన్నీ ఇట్లా పెంచుతున్నాము.
మేము కలుషితం లేని ఆహారాన్ని మేము తింటూ మేము ఆరోగ్యాన్ని పొందుతున్నామండి. అందరూ కూడా ఇట్లాగే సేంద్రియ పద్ధతుల్లో మొక్కలను పెంచుకుని వారు కూడా కలుషితం లేని ఆహారం ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని కోరుకుంటున్నానండి. వ్యాయామం అంటే అండి విడిగానేమో రిటైర్ అయిన తర్వాత పెద్దగా మేము ఎక్కడికి వెళ్ళమండి. ఈ మొక్కలకి నీళ్లు పోయటం, వాటిలో ఉన్న కలుపులు అవి తీసుకోవటం, ఎండిపోయిన ఆకులు అవి తీయటం, ఇది మనకి ఒక రకమైన చాలా ఎక్సర్సైజ్ అండి. ఇది ఆ మొక్కలను చూసేటప్పటికి ఎంతో ప్రశాంతంగా ఉంటుందండి. అన్నీ మర్చిపోతాము. ఎవరన్నా వచ్చినా కూడా మేము చక్కగా గార్డెన్లోకి తీసుకొచ్చి అన్నీ అక్కడే షేర్ చేసుకుంటామండి అందరం కలిపి. మొక్కల పెంపకానికి అవసరమైన ఎరువులను సేంద్రియ పద్ధతిలో అందిస్తున్నారు. అలానే చీడపీడల నివారణకు సొంతంగా కషాయాలు తయారు చేసుకుంటున్నారు. 7-10 వయసులోనూ ఎంతో చలాకీగా పనులు చేసుకునే తమకు ఈ తోట పనులే వ్యాయామం అని చెబుతారు సాయి ప్రసాద్. మాకు టెర్రస్ గార్డెన్ ఉంది. మేము గార్డెన్కి అవసరమైనటువంటి లిక్విడ్స్ తయారు చేస్తాము. వేస్ట్ డీకంపోజర్ తయారు చేస్తాము. అది 1:15 రేటుకి కలిపి పోస్తాం నీళ్లు. తర్వాత జీవామృతం కలుపుకుంటాము కిచెన్ వేస్ట్లు. అది కూడా ఈ మధ్యన 2 డ్రమ్ములు తయారు చేసాం. అది ఎక్కువగా అవి వాడుతామండి. ఇండోర్ ప్లాంట్స్ ఇప్పుడు పెస్ట్ తక్కువ ఉంటుందండి. కూరగాయ పాదులకు ఎక్కువ ఉంటుంది. పెస్ట్ తక్కువ ఉన్నప్పుడు అవసరమైతే కొద్దిగా పూరి కనపడినప్పుడు నివాయిల్లో హ్యాండ్ వాష్ కొద్దిగా కలిపి కొడతాం. లేదంటే పసుపును ఇంగువ కలిపి కొడతాం. అవి కంట్రోల్ అవుతాయి. గార్డెన్లో చేస్తాం మొదలెట్టడం కొద్దిగా హ్యాపీగానే ఉంటామండి. ఎందుకంటే శరీరం కొద్దిగా కూర్చున్న దానికంటే అలిసిన దానికి ఎక్కువ ఆహ్లాదంగా ఉంటుందండి. మాకేంటంటే వేరే ఎవరితోనూ పరిచయాలు తక్కువ ఇక్కడ. అందుకని ఒకరి మీద ఆధారపడడం. బెజవాడ వెళ్ళినప్పుడల్లా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడల్లా కనపడిన మొక్కలు తెచ్చుకుంటాం. నేను ఇచ్చే సలహా ఏంటంటే ఎంతో కొంత కష్టపడండి మొక్కల్లో. విడిగా తిరిగి అక్కడ కూర్చొని కబుర్లు చెప్పే కంటే మొక్కల్లో ఒక అరగంట చేసినా 30 గంట చేసినా కూడా మార్పు కనిపిస్తుందండి మనకి. మొక్కల ప్రదర్శనను తలపిస్తున్న ఈ ఇంటి బృందావనాన్ని చూసేందుకు ఎందరో ఔత్సాహికులు సైతం వస్తుంటారు. అలా వచ్చిన వారందరికీ ఎంతో ఓపికతో వివరాలు తెలియచేస్తుంటారు ఈ దంపతులు. గార్డెన్ అనాలా, నర్సరీ అనాలా అనేది కూడా తెలియదండి. ఇదంతా ఒక పూల తోటలాగా చాలా అందంగా ఉందండి వీళ్ళది. ఎలాంటి మొక్కలు ఉన్నాయంటే చామంతిలో ఇంచుమించు 28-30 వెరైటీస్ దాకా ఉన్నాయండి. నా బ్రహ్మకమలం అయితే చాలా మొక్కలు ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, సక్యులెంట్స్ అన్ని వెరైటీస్ ఉన్నాయండి. కూరగాయల కంటే కొంచెం ఎక్కువ కష్టపడాలండి. ఈ వీటికి కూడా కష్టపడాలి, కాకపోతే పెస్ట్లు తక్కువ ఉంటాయండి వీటిల్లో. ఇండోర్ ప్లాంట్స్ అయ్యి ఒకరోజు వాటర్ పోయకపోయినా మనకి హెల్త్ ఇష్యూ ఏదైనా వచ్చినా వాటర్ పోయకపోయినా బాగానే ఉంటుంది. ఇన్ని రకాలు ఆకుకూరల నుంచి, కూరగాయల నుంచి, క్యాక్టస్లు, సక్యులెంట్స్, ఇది అది అని లేదు, పళ్ళ మొక్కలు, హ్యాంగింగ్స్, ఇలా ఇన్ని రకాలని ఒకచోట చూపించడం అనేది, ప్లస్ ఎంతో ప్రేమగా అసలు వారికి మొక్కలపై ఉన్న ప్రేమ అనేది వారి గార్డెన్ని తీర్చిదిద్దిన విధానంలోనే కనబడుతుంది. అలాగే హ్యాంగింగ్ పాట్స్ కనపడేటట్లు, అందరికీ అందంగా కనబడేటట్లు రెడీమేడ్గా కొన్న హ్యాంగింగ్స్ విరిగిపోతూ ఉంటాయి. సో అలా కాకుండా కొత్త రకంగా వాటిని నైలాన్ వైర్లతో అల్లి హ్యాంగింగ్స్ తయారు చేసుకోవటం కానీ, నిజంగా ఒక గార్డెన్ అనేది చాలా చిన్న పదం అనిపిస్తుందండి. నర్సరీలో కూడా ఇన్ని వెరైటీస్ ఉండవు. ఈ సొరకాయలు, బీరకాయలు అవి చూసినప్పుడు మాత్రం చాలా ఆనందంగా అనిపించింది. ఒక సొర చెట్టుకి 40 కాయలు పండించడం అనేది తక్కువ విషయం ఏమీ కాదు. శివరాణి గారి ఇల్లు అనుకోలేదండి. ఏంటి నర్సరీకి ఏమన్నా తీసుకుని వస్తున్నారా ఏంటి అనుకున్నా. ఇంటి ఆవరణలో బంతి మొక్కలు, ఇంట్లోకి ఎంటర్ అవ్వగానే ఇండోర్ ప్లాంట్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి. అసలు వాటి పేర్లు చెప్పడానికి టైం సరిపోదేమండి. ఎడీనియం ప్లాంట్స్ అయితే 50 పైనే ఉంటాయండి. అలాగే వెజిటేబుల్స్, వంగలో దాదాపు 7-8 రకాలు ఉన్నాయండి. అలాగే మిర్చి వెరైటీస్, టమాటాలు, చిక్కుడు రకాలు, కాకరలో ఒక 4 రకాలు ఉన్నాయి. సొరల్లో కూడా 5-6 రకాలు ఉన్నాయండి. అలాగే పసుపు 4-5 రకాలు, మామిడి అల్లం, మామూలు అల్లం, నల్ల అల్లం, ఇలా చాలా రకాలు. అసలు ఆ మందారాల్లో అయితే ఒక 20 రకాలు ఉన్నాయండి. వాడి అలంకరణ ఎంత అద్భుతంగా ఉందంటే అండి, కృష్ణుడి బొమ్మ ఒక చోటన, అది ఒక నందనవనంలాగా ఉంది. గౌతమ్ బుద్ధ బొమ్మ పెట్టారు, దాని చుట్టూ సక్యులెంట్స్ ఏర్పాటు చేశారండి. ఈ మొక్కలన్నీ కూడా చూస్తుంటే ఆ దంపతుల యొక్క శ్రద్ధ, ఓర్పు, సహనం అనేది కనిపిస్తుందండి. ఏ ఇంట్లో అన్నా సరే ఎవరో ఒకళ్ళకి మాత్రమే ఆ ప్యాషన్ అనేది ఉంటుంది, కానీ ఆ దంపతులు ఇద్దరిలోని కూడా ఆ ప్యాషన్ నేనైతే చూడటం జరిగింది.
మేబీ వాళ్ళ గార్డెన్ ఇంత చక్కగా ఉండటానికి కారణం వారిద్దరిలోని కూడా ఒకే అభిరుచి ఉండటం అయి ఉండొచ్చును. వ్యవసాయంలో సాగు ఖర్చులు పెరిగిపోయి గిట్టుబాటు ధరలు లభించడం లేదనేది దాదాపు రైతుల అనుభవం. అయితే పెట్టుబడి వ్యయాన్ని తగ్గించుకుంటూ వచ్చిన పంటను వినియోగదారులకు సరసమైన ధరలకు అందిస్తున్న అన్నదాతలు ఉన్నారు. అలాంటి వారిలో ఒకరు యుగంధర్. నెల్లూరు జిల్లాకు చెందిన ఈ రైతు గత 10 ఏళ్లుగా సేంద్రియ విధానంలో వరి సాగు చేసి బియ్యాన్ని విక్రయిస్తున్నాడు. పంట విధానంలో ఎలాంటి రసాయనాలను వినియోగించకుండా పూర్తిగా సహజ విధానాలను ఆచరిస్తున్న ఈ రైతు జిల్లాలో ఛాంపియన్ రైతుగా ఎన్నికయ్యారు. ఆయన అనుభవాలను మా ప్రతినిధి రాజారావు ముఖాముఖి ద్వారా ఇప్పుడు చూద్దాం. నెల్లూరు జిల్లా రేబాల గ్రామానికి చెందిన రైతు యుగంధర్. ఈయనని ఈ ప్రాంతంలో అనేక మంది కూడా ఒక సైంటిస్ట్గానే గుర్తిస్తారు. ఆయన క్షేత్రస్థాయిలో అనేక ప్రయోగాలు చేసి దాదాపు 10 సంవత్సరాలు సేంద్రియ వ్యవసాయం చేస్తూ అందరూ కూడా ఒక ఆదర్శంగా నిలిచారు. ఏ విధంగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు, గత 10 సంవత్సరాలుగా ఎలా దిగుబడులు సాధించారో అనే విషయాలు ఇక్కడ అడిగి తెలుసుకుందాం. సేంద్రియ వ్యవసాయంలో మీరు 10 సంవత్సరాలకి ఎలా చేస్తారు? సార్, ఫస్ట్ ఆవులు ఉన్నాయి సార్. నాకు వచ్చినప్పటి నుంచి వాటికి కెమికల్స్ లేని ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో పురుగు మందులు కొట్టడం ఆపేశాను సార్. ఆపేసి పశువుల పేడతో స్టార్ట్ చేశాను సార్. అదే టైంలో లక్కీగా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా జను జీలుగా పిలిపిస్తారు ఇచ్చారు సార్. నాకు ల్యాండ్కి జను బాగా సెట్ అయింది సార్. చేసి ఇప్పుడు బిగినింగ్లో కొంచెం ఇబ్బంది అయినా కానీ పొంగ నేలలో నాకు ఈ వానపాములు అన్నీ పెరిగి బాగా దిగుబడి రావడం మొదలైంది సార్. అప్పటి నుంచి నేను సేంద్రీయ వ్యవసాయం ఉత్సాహంగా చేస్తాను. దేశీయ రకాలు వాడతాం సార్. అంటే దానికి కెమికల్స్ అవసరం లేదు సార్. నెల్లూరు జిల్లా మొలగులు చాలా ఫేమస్. అది 6 నెలల పంట సార్. న్యాచురల్గానే వచ్చేస్తారు సార్. అది ఖర్చు చాలా తక్కువ అవుతుంది సార్. ఎందుకంటే కెమికల్స్ పురుగు మందులు ఏం వాడం సార్. డిపార్ట్మెంట్ వాళ్ళు ఫాస్ఫరస్ సాల్బింగ్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇస్తారు. భూమిలో ఉన్న ఫాస్ఫరస్ అని పొటాషియం అది వెలికి తీసి మొక్కకు అందిస్తారు సార్. తెగుళ్ళు ఏమన్నా వస్తే సూడోమోనాస్ స్ప్రే చేస్తాం సార్. అజోస్పైరలము, అజిటోబ్యాక్టర్ కూడా వాడతాం సార్. అంటే ఎకరాకి పూర్తిగా ఈల్డింగ్ వచ్చేటప్పటికి ఎంత ఖర్చు అవుతుంది సార్? నాకు ఎకరాకి 15,000 ఖర్చు అవుతుంది సార్. 2 పుట్లు అవుతాయి సార్. మామూలుగా ఖర్చు తక్కువతో వచ్చిన దానివల్ల నాది సొంతంగా నేను వడ్లు స్టోర్ చేసుకొని 1 సంవత్సరం తర్వాత ఆడిచ్చి మిల్ చేసి మా పక్క రైతులకి వాళ్ళ వినియోగదారులకి తక్కువ రేటుకే ఇస్తున్నాను సార్. నేను మీకు ఎలా అనిపించింది? 10 ఏళ్ళుగా ఎలా కొంటున్నారు? ధరలు కూడా ఎలా లభిస్తుంది? సార్, నేను ఏం చేస్తానంటే మిషన్ చేసిన తర్వాత డ్రై చేస్తాను సార్. మామూలుగానే గోన్ సంచుల్లో స్టోర్ చేసి 4 వడ్ల కొట్లు కట్టిపెట్టున్నాను సార్. అవి కొంచెం బాగా పాతబడితే తప్పక అన్నం కావట్లేదు సార్. అందుకని పాతబడిన తర్వాత మిల్లింగ్ చేసుకొని నేను వినియోగించింది బాగుంటేనే నేను వినియోగదారులకు ఇస్తున్నాను సార్. మార్కెట్ ధర కంటే కూడా నేను తక్కువకే ఇస్తున్నాను సార్. అంటే గవర్నమెంట్ ఇచ్చే ఎంఎస్పి రేట్కే క్యాలిక్యులేట్ చేసుకుంటాను. ఎందుకంటే నాకు ఖర్చు చాలా తగ్గిపోతుంది సార్. పూర్తిగా 100 కేజీలు వడ్లాడిస్తే 70 కేజీలు ముడి బియ్యం వస్తున్నాయి సార్. ఆ 70 కేజీలు కేజీ 40 రూపాయల లెక్కన మనకు తెలిసిన వాళ్ళకి తక్కువ రేటుకే ఇస్తున్నాను. వాడిన వాళ్ళు సాటిస్ఫై మళ్ళీ వస్తున్నారు సార్. మీరు ఆ యువతకి ఇచ్చే సందేశం ఏంటి? అంటే చాలా మంది అంటే ఖర్చు ఎక్కువ అవుతుంది అంటున్నారు, బయట మార్కెట్లో ఎక్కువ అమ్మాల్సి వస్తుంది అంటున్నారు. మీరు వాటికి ఎలాంటి సూచనలు చేస్తారు? ఇప్పుడు నెల్లూరు జిల్లాలో కలెక్టర్ గారు ఛాంపియన్ ఫార్మర్ అనే కొత్త వినూత్నమైన పథకాన్ని తీసుకుని వచ్చారు సార్. అందులో భాగంగా 10 సంవత్సరాల నుంచి నేను చేస్తున్నాను బట్టి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు సార్. చేసి నాకు ఇప్పుడు ఏం చేస్తున్నారంటే నా ద్వారా అందరూ ఈ గ్రామంలో ఉన్నోళ్ళు క్షేత్రస్థాయి పరిశీలన ఫస్ట్ నుంచి వాళ్ళు ఫాస్ఫరస్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇచ్చారు సార్, ముడి జింక్ ఇచ్చారు, పొటాష్ సాల్బింగ్ బ్యాక్టీరియా ఇచ్చారు సార్. అవన్నీ ఎప్పుడు వేయాలనేది ఏఓ గారు విఏఓ వచ్చి దగ్గరుండి అన్నీ స్ప్రే చేయించి పోతున్నారు. కొత్తగా సోలార్ ట్రాప్ ఇచ్చారు సార్. ఇదేంటంటే ఈ గ్రామంలో ఏమన్నా ఉన్నిందనుకోండి ఏదైనా పురుగు, దానికి వేపకాయ కడితే సరిపోతుందా, లేకపోతే ఇంకేదైనా లైట్ ఏమైనా కెమికల్. మేమంటే మాకేమీ పెద్ద ఇది ఉండదు. వేరే వాళ్ళకి అవగాహన కల్పించడం, నా ద్వారా కల్పించడానికి అది నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్. గ్రామానికి ఒకరిని సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు పొలం పిలుస్తుందనే కార్యక్రమం రెగ్యులర్గా పెడుతున్నారు సార్. అప్పుడు నా పొలానికి తీసుకొని వస్తున్నారు అందరినీ. వాళ్ళు ప్రతిసారి వచ్చి చూస్తున్నారు. చూసి వాళ్ళే నేర్చుకొని నెక్స్ట్ వాళ్ళు కూడా ఖర్చు తగ్గించుకుంటారు సార్. సేంద్రియ పద్ధతిలో పంటలు పండిద్దాం, ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందిద్దాం అనే నినాదంతో గత 10 సంవత్సరాలుగా రైతు యుగంధర్ 10 ఎకరాలలో ధాన్యం పండిస్తున్నారు. దాదాపు హైదరాబాద్ వరకు కూడా బియ్యం సరఫరా చేస్తున్నారు. రేబాల గ్రామంలో కూడా అనేక మంది రైతులు కూడా ఆయనని ఆదర్శంగా తీసుకున్నారు. సేంద్రియ పద్ధతుల ద్వారానే వ్యవసాయం చేద్దామని చెప్పి కూడా అందరికీ
పిలుపునిస్తున్నారు యుగంధర్. రేబాల నుంచి కెమెరామెన్ హరీష్ బాబుతో రాజారావు, ఈటీవీ న్యూస్. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadaata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.